సుభాష్, శివాంగి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ చెల్లెల గారింటికి వెళ్ళారు. విజయ్ స్కూల్కి వెళ్ళిపోయాడు. బుడ్డి ఒంటరిగా ఇంట్లో ఉందని, కొడుకు వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ చేసుకుని కార్ సైడ్కి పార్క్ చేసి లోపలికి వెళ్ళి డోర్ బెల్ కొట్టాడు జయ్. అర నిమిషం తర్వాత డోర్ లైట్గా ఓపెన్ చేసి తల బయటకు పెట్టి చూసింది బుడ్డి. ఎదురుగా జయ్ని చూసి డోర్ వేయబోయింది. కానీ జయ్ బలవంతంగా నెట్టడంతో కొంచెం సేపటి తర్వాత బుడ్డికి తన ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. డోర్ తెరుచుకోవడంతో లోపలికి వెళ్ళాడు జయ్. మళ్ళెందుకొచ్చావు? ఈ చెంప మిగిలిపోయిందని పగలగొట్టడానికి వచ్చావా అని కోపంగా అరిచింది బుడ్డి. కొట్టి ఊరుకున్నాను, చంపేయలేదు, అందుకు సంతోషించు అన్నాడు జయ్. నిన్న చెంపదెబ్బ కొట్టినందుకే ఏం జరిగిందో చూసావు కదా, మళ్ళీ చేయి లేపితే పళ్ళు రాలగొడతాను అని అంది బుడ్డి. ఏది రాలగొట్టవి, రాలగొట్టు అని అన్నాడు జయ్ ముందుకొస్తూ. ఈ డ్రామాలు ఆపు జయ్, ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగింది బుడ్డి కోపంగా చూస్తూ. ఎందుకు వచ్చావా? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావే అని అడిగాడు జయ్. శ్మశానంలో చోటు లేక అని అంది బుడ్డి. డ్రామాలని వీటిని అంటారు. నీకు అస్సలు మనసు అనేది లేదు, ఓకే? బుద్ధి జ్ఞానం కూడా లేవు కదా. అస్సలు నిన్నేం చేయాలి రాక్షసి? 16 ఏళ్ళు నాకు నరకం చూపించావు. ఎందుకే? నేనేం అన్యాయం చేశాను? నిన్ను ప్రేమించడమేనా నేను చేసిన పాపం అని అడిగాడు జయ్ కోపంగా అరుస్తూ. ప్రేమ అంటే అర్థం ఏంటి జయ్? నేను ఇంట్లో నుంచి వచ్చిన నెల రోజులకే రెండో పెళ్లి చేసుకోవడమా? ప్రేమకి అర్థాన్నే మార్చేశావు కదా జయ్ అని అంది బుడ్డి. అన్నీ నీ అంతటా నువ్వే ఊహించేసుకొని లేనిపోని అనుమానాలతో 3 జీవితాలు నాశనం చేశావు కదే రాక్షసి అన్నాడు జయ్ కోపంగా చూస్తూ. కంటితో చూసేవి, ప్రత్యక్షంగా కనిపించేవి ఊహలు, అనుమానాలు ఎలా అవుతాయి జయ్? నీ కంటికి నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని అంది బుడ్డి. ఏంటి నీకు కనిపించే నిజం అని అడిగాడు జయ్ కోపంగా. నువ్వు తన్నుని పెళ్లి చేసుకుంది నిజం కాదా? దానికి ఒక కూతుర్ని కన్నది నిజం కాదా? ఇప్పుడు అంత నేనేదో చేశానని అరవడం నిజం కాదా? చెప్పు, ఇందులో ఏది నిజం కాదో చెప్పు అని అడిగింది బుడ్డి కోపంగా చూస్తూ. ఏది నిజమో ఏది అబద్ధమో దగ్గరుండి చూస్తేనే కదా తెలిసేది. ఇక్కడ కూర్చొని వాళ్ళు వీళ్ళు చెప్పే గాలి కబుర్లు వింటే ఏం తెలుస్తుంది? అయినా నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చావే? నిన్నెవరైనా బలవంతంగా పంపించారా? లేదు కదా. నీకు పిచ్చి పట్టింది. నీకు పట్టిన పిచ్చే ఇక్కడి వరకు తీసుకువచ్చింది. వెళ్తూ వెళ్తూ ఈ బారు లెటర్ రాసిపోయావు కదే. నేను రెండో పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి, నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నానని అందులో తెగ భారీ డైలాగులు రాశావు. మరి ఇప్పుడు తన్నుని చేసుకున్నావు, గాడిద గుడ్డని చేసుకున్నావు. నీకెందుకే? నేను ఎవరిని చేసుకుంటే చేసుకోమన్నావు, చేసుకున్నాను. మరి ఇప్పుడు ఏడుస్తున్నావెందుకు? నేను దేనిలో నన్ను దూకమంటాను, దూకుతావా అని అడిగింది బుడ్డి. అది కూడా ఒకసారి చెప్పి చూడకపోయావా? బాగా క్లారిటీ వచ్చేది అని అన్నాడు జయ్. చూడు, నీ సుత్తి వాగుడు వినడానికి నా దగ్గర టైం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది, లేదంటే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను అని అంది బుడ్డి. చేసి ఏం చెప్తావు? నా మొగుడు రేప్ చేస్తున్నాడని చెప్తావా అని అడిగాడు జయ్ సీరియస్గా చూస్తూ. ఆ మాట వినగానే డిస్గస్టింగ్ ఫేస్ పెట్టింది బుడ్డి. చెప్పు, ఏమని కంప్లైంట్ చేస్తావు అని అడిగాడు జయ్ బుడ్డిని రెచ్చగొడుతూ. చూడు జయ్, నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నువ్వే ఉండు, మేమే పోతాం అంటూ కోపంగా బయటకు వెళ్ళడానికి డోర్ వైపు వెళ్ళింది బుడ్డి. వెంటనే బుడ్డి చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని డోర్ని కాలుతో తన్ని క్లోజ్ చేసి, ఎక్కడికి పోతున్నావు? ఈ 16 ఏళ్ళు ఫ్రీగా తిరిగింది సరిపోలేదా? నేను ఇక్కడి నుంచి ఏం చేయాలి? గోడలతో, వస్తువులతో మాట్లాడుకోవాలా అని అడిగాడు జయ్ కోపంగా చూపులతోనే చంపేసేలా చూస్తూ. ఔ అని బాధగా అరుస్తూ నడుం మీద ఉన్న జయ్ చేయిని తీయబోయింది బుడ్డి. తను వదిలించుకోవాలని చూస్తున్న కొద్దీ జయ్ ఇంకా గట్టిగా నొక్కడంతో, ఓ యు ఆర్ హర్టింగ్ మీ జయ్ అని అంది బుడ్డి నొప్పికి కళ్ళు మూసుకుంటూ. కదా, నేను మాట్లాడుతున్నప్పుడు మామూలుగా వింటే ఈ బాధలు ఉండవు కదా. మనం ఇలాగే చేస్తాం, మనకి ఇలాగే సమ్మగా ఉంటుంది కదా అని అన్నాడు జయ్. నువ్వేం చెప్పినా నేను వినను. ఐ హేట్ యు జయ్, లీవ్ మీ అండ్ డోంట్ టచ్ మీ అని గట్టిగా అరిచింది బుడ్డి. డోంట్ టచ్ మీయా? నా టచ్ కోసం చచ్చిపోయేదానివి గుర్తుందా?
నేను మాట్లాడట్లేదని 4 రోజులు తిండి మానేసి హాస్పిటల్లో పడ్డావు. ఇవన్నీ గుర్తున్నాయా? పిచ్చితో పాటు మెమరీ లాస్ కూడా వచ్చిందా? ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే చెప్పు. మర్చిపోయిన వాటిని నేను బాగా గుర్తు చేయగలను అంటూ బుడ్డిని దగ్గరకు లాక్కున్నాడు జాయ్. ఆ బుడ్డి ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వు చంపేశావు. బలవంతంగా అతి కిరాతకంగా చంపేశావు అని అంటూ తన బలమంతా ఉపయోగించి జయని గట్టిగా తోసింది బుడ్డి. ఆ ఫోర్స్కి ఒక్కడుగు కదిలి బుడ్డి తప్పించుకునే లోపే మళ్ళీ పట్టుకుని, నువ్వు నా నుంచి దూరంగా పోలేవే. ఒకసారి అదమరచి ఉంటే పారిపోయి 16 ఏళ్ళకి కనిపించావు. ఇప్పుడు వదిలితే ఎప్పటికి దొరుకుతావో. ఇంకా నీ కోసం పిచ్చిగా వెతకడం, ఎదురు చూడటం, కలలో కాపురం చేయడం నా వల్ల కాదు అంటూ బుడ్డిని తన వైపుకు తిప్పుకుని బలవంతంగా కిస్ చేశాడు జయ్. 16 ఏళ్ల తర్వాత మళ్ళీ ముందుగా పెడుతున్న ముద్దు, ఎప్పటికీ తనని క్రేజీగా పరుగులు పెట్టించే లిప్స్, వాటిని ఎంతగా మిస్ అయ్యాడో తనకే తెలుసు అనుకుంటూ బుడ్డి దెబ్బల్ని లెక్క చేయకుండా అలాగే కిస్ చేశాడు జయ్. కిస్ మధ్య బ్రేక్లో జయని కొట్టి, యూ అడ్డమైన వాళ్ళని ముట్టుకున్న చేతులతో నన్ను ముట్టుకుంటావా? ఇంకోసారి ముట్టుకున్నావంటే నన్ను నేను కాల్ చేసుకుంటాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది బుడ్డి. ఎందుకే ఇంత మొండిపట్టు అని అన్నాడు జయ్ బుడ్డిని లాగి సోఫాలో పడేసి కదలనివ్వకుండా మీద పడుకుంటూ. నావి అనుకున్న వాటి మీద ఎవరి చెయ్యి అయినా పడితే నేను ఇంక వాటిని ముట్టుకోను, నన్ను ముట్టుకోనివ్వను అని అంది చాలా సీరియస్గా చూస్తూ. మొండిగా చేయకు బుడ్డి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. తర్వాత నువ్వు ఎంత ఫీల్ అయినా గడిచిపోయిన టైంని వెనక్కి తీసుకురాలేం. ఇప్పటికే నీ మొండితనంతో విజయ్ని నాకు దూరం చేశావు. నాకు దూరం చేశాను అనుకుంటున్నావు, కానీ విజయ్కి తండ్రిని దూరం చేశావు. నువ్వు వాడి ముందు ఏడుస్తూ వాడికి నా మీద కోపం, ద్వేషం, అసహ్యం పెరిగేలా చేశావు. ఎందుకే ఇదంతా? మన గొడవల్లో వాడిని ఎందుకు శిక్షిస్తున్నావు అని అడిగాడు జయ్. నేను వాడిని నీకు దూరం చేయలేదు. హనీకి నువ్వంటే ఇష్టం లేదు. వాళ్ళ డాడ్కి ఇంకో భార్య, కూతురు ఉండటం వాడు అస్సలు భరించలేకపోతున్నాడు. వాడికి కూడా వాడి సొంతం అనుకున్నవి గుళ్ళో ప్రసాదంలాగా నువ్వు అందరికీ పంచుతుంటే దిక్కులేని వాడిలాగా చూస్తూ కూర్చోడు అని అంది బుడ్డి. నీ బొందే నీ బొంద, అసలు పంచడానికి అంటూ ఉండగానే డోర్ బెల్ మోగడంతో బుడ్డి మీద నుంచి పైకి లేచాడు జయ్. ఈ పరుగుల్లో జుట్టంతా రేగిపోవడంతో బుడ్డి పైకి లేచి జుట్టు సరిచేసుకుని కళ్ళు మొహం తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. పక్కింటి కాయల ఆంటీ. బుడ్డి, ఏమిటే అలా కేకలు వేస్తున్నావు? అంతా బాగానే ఉందా అని ఇంట్లోకి తొంగి చూసే లోపల జయని చూడగానే, ఇతగాడు ఎవరే? ఎప్పుడు చూడలేదు అని అడిగింది ఆరాలు తీస్తూ. ఇతనెవరో నాకు తెలియదు ఆంటీ, బలవంతంగా ఇంట్లోకి వచ్చి బెదిరిస్తున్నాడు అని చెప్పింది బుడ్డి జయ్ వైపు కోపంగా చూస్తూ. ఆ మాట విని కోపంగా డోర్ దగ్గరకు వచ్చి, దీని మాటలు నమ్మకండి ఆంటీ, నేను విజయ్ డాడ్ని అని చెప్పాడు జయ్. నో అని పెద్దగా అరిచి, హనీకి ఇతనికి ఏం సంబంధం లేదాంటీ, కాల్ ద పోలీస్ అని అంది బుడ్డి గట్టిగా అరుస్తూ. దానితో బుడ్డి నోరు మూసేసి, ఓ సారీ ఆంటీ, దీనికి తిక్క లేచింది, మీరు దీని మాటలు పట్టించుకోకండి అని అన్నాడు జయ్. అస్సలు పట్టించుకోను. ఈ దొంగ చెప్పేది అబద్ధమని నిన్ను విజయ్ని చూసిన ఎవరికైనా తెలుస్తుంది నువ్వే విజయ్ తండ్రివి అని. అయినా నీకేం పోయే కాలమే బుడ్డి, మొగుడిని పోలీసులకి పట్టివ్వమంటున్నావు అని అడిగింది పక్కింటి ఆంటీ. నోటి మీద నుంచి జయ చేతిని వదిలించుకొని, ఎల్లెహే పెద్ద చెప్పొచ్చావు, తగునమ్మా అంటూ పంచాయతీ చేయడానికి వచ్చింది. చేస్తే పోలీసులకి కాల్ చేయి, లేదంటే అన్నీ మూసుకొని దొబ్బే అని అంది బుడ్డి కోపంగా అరుస్తూ. నీలాంటి రాక్షసితో ఎగలేక పాపం పిల్లాడు పారిపోయాడు. కలికాలమే కలికాలం, మీకు ఇలా విపరీతమైన రోగాలు వస్తున్నాయి అంటూ తిరిగి వెళ్ళిపోయింది ఆంటీ. స్కూల్ వెళ్ళగానే గేట్ ముందు నిలబడిన అనసూయని చూసి, షిట్, ఈ ఓల్డ్ లేడీ మళ్ళీ వచ్చిందిగా అంటూ కోపంగా నానమ్మ వైపు చూసి పట్టించుకోనట్లే వెళ్ళిపోయాడు విజయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.